శ్రీ స్కిన్ క్లినిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. తమ ఏజ్ కన్నా కూడా ఒక 10 years యంగర్ గా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ బొటాక్స్, పిఆర్పి, లేజర్స్. ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలా అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సూట్ అవుతాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి నేనైతే ఈరోజు డాక్టర్ సుధా వాణీస్ శ్రీ స్కిన్ క్లినిక్లో ఉన్నాను, బంజారా హిల్స్లో. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, అలాగే ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సుధా గారు, నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో కొరియన్ గ్లాసీ స్కిన్ అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరూ అలా మనకు గ్లాసీ స్కిన్ కావాలి అని కోరుకుంటున్నారు. అయితే ఇండియన్స్ స్కిన్ టోన్ అంటే ప్లేసెస్ని బట్టి స్కిన్ టోన్ మారుతూ ఉంటుంది. మన ఇండియన్స్ స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది, కొరియన్ స్కిన్ టోన్ వేరేగా ఉంటుంది. సో ఇండియన్స్ అనేది కొరియన్ గ్లాసీ స్కిన్ రావడానికి, ఆ గ్లో రావడానికి సాధ్యమే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందరూ అడిగేది ఏంటి అంటే మాకు కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి, అసలు అలాగే ఏం చేయడానికి ఏం చేస్తారు మీరు? సో కొరియన్ గ్లాస్ స్కిన్, అసలు గ్లాస్ స్కిన్ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పిగ్మెంటేషన్ ఉండకూడదు. సో హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి, ఓపెన్ పోర్లెస్ ఉండాలి, ల్యూమినస్ గ్లో ఉండాలి, రేడియన్స్ ఉండాలి. ఇది దీన్ని లైక్ గ్లాస్. సో దీన్ని గ్లాస్ స్కిన్ అంటారు. సో కొరియన్స్లో ఏంటి అంటే అది వాళ్ళకి కొంచెం జెనెటిక్గా వాళ్ళ స్కిన్ ఉంటుంది, అసలు వేరు. రెండోది దే విల్ స్టార్ట్ ఎర్లీ, చాలా ముందు నుంచే వాళ్ళు క్రీమ్స్ ఇవన్నీ అప్లై చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మైల్డ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు అండ్ లేయరింగ్ చేస్తూ ఉంటారు, చాలా అప్లై చేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళకి గ్లాస్ స్కిన్ అనేది అది వస్తుంది. బట్ మన ఇండియన్ స్కిన్కి వచ్చేసరికి మన జెనెటిక్స్ వేరు, మన ఎన్వైరన్మెంట్ వేరు, మన సన్ ఎక్స్పోజర్ వేరు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే ఎంత ఫెయిర్గా ఉన్నా ఎక్కడో చోట పిగ్మెంటెడ్ స్పాట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఆ పిగ్మెంటేషన్ని మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి. తర్వాత హైడ్రేషన్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ ఇవన్నీ చేస్తే డెఫినెట్గా ఇండియన్స్లో కూడా గ్లాస్ స్కిన్ అనేది పాసిబుల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫెయిర్నెస్, అంటే ఫెయిర్గా ఉంటేనే కాదు, ఏ కాంప్లెక్షన్లో ఉన్నా కూడా ఎలాంటిది ఉన్నా స్కిన్ షైనీగా, ల్యూమినస్గా, రేడియన్స్ ఉంటే డెఫినెట్గా బాగుంటారు. అండ్ ఇంకోటి ఆ గ్లాస్ స్కిన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది అనేది ఏంటి అంటే మన ఇండియన్స్ అది కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనకి అది ఉండదు చాలా మందికి. సో ఎప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి మొదటి నుంచి కూడా కేర్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇండియన్స్లో కూడా గ్లాస్ స్కిన్ అనేది పాసిబిలిటీ. ఓకే. సో స్కిన్ కేర్ విషయంలో అయితే చాలామంది ఫేషియల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంత్లీ వన్స్ అన్న ఫేషియల్ చేయించాలి అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే హైడ్రా ఫేషియల్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ట్రెడిషనల్ ఫేషియల్కి హైడ్రా ఫేషియల్కి డిఫరెన్స్ ఏంటి? అండ్ హైడ్రా ఫేషియల్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? సో మంచి క్వశ్చన్ మా. సో డెఫినెట్గా అంతకుముందు అవైలబుల్ ప్రొసీజర్స్ ఏంటి అంటే పార్లర్స్లో ఓన్లీ ఫేషియల్స్. సో ఈ ఫేషియల్స్ అంటే ట్రెడిషనల్ ఫేషియల్స్. ఈ ట్రెడిషనల్ ఫేషియల్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, క్లెన్స్ చేస్తారు, తర్వాత స్క్రబ్ చేస్తారు, దెన్ మసాజింగ్ అండ్ దెన్ స్టీమ్, ఇట్లా ఈ స్టెప్స్ ఉంటాయి. సో దీంతో ఏమవుతుందంటే టెంపరీగా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు రిలాక్స్ అవుతారు. అంతకు తప్పితే పెద్దగా బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అదే మీరు హైడ్రా ఫేషియల్కి వచ్చేసరికి ఇది ట్రీట్మెంట్ లాగా అనమాట. ఇట్స్ ఎ సైన్స్ బిహైండ్ దిస్ ఫేషియల్, దర్ ఇస్ ఎ సైన్స్. ఓకే. సో దీనిలో ఏంటి, ఫస్ట్ మనం క్లెన్స్ చేస్తాము, బట్ ఫర్ హైడ్రేషన్, పిగ్మెంటేషన్, సాల్సిలిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తాం. సక్షన్లో ఏమవుతుందంటే కొమోడోన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా సక్షన్లో వచ్చేస్తాయి. సో ఇవి దీని తర్వాత ఆక్సిజనీమియో అని ఇంకొక ట్రీట్మెంట్, అక్కడ ఆక్సిజన్ వెళ్తుంది. సో అది దాని తర్వాత ఆర్ఎఫ్ చేస్తాం. ఆర్ఎఫ్ అంటే స్కిన్ టైటనింగ్ లాగా అనమాట. ఏవైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఒక ప్యాక్ కూడా ఉంటుంది. సో ఎవరికి ఏది రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం ఈ స్టెప్స్ని చేంజ్ కూడా చేయొచ్చు. ఎవరికి ఏది అవసరమో అలాగో కూడా హైడ్రా ఫేషియల్ చేయొచ్చు. ఓకే. మీరు అన్నారు చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఈ ఫేషియల్స్ చేసుకోవచ్చా అంటే ఎస్. హైడ్రా ఫేషియల్స్ మీరు మంత్లీ వన్స్ అట్లా ఒక 4-5 తీసుకున్నాక స్కిన్ చాలా చేంజ్ వస్తుంది. ఈవెన్ ఒక సిట్టింగ్కే మీకు ఇమ్మీడియట్గా చాలా గ్లో వస్తుంది, చాలా చేంజ్ వస్తుంది.
ఇక్కడ వచ్చేసరికి మీకు రింకిల్స్ తగ్గుతాయి, అండ్ దెన్ ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ వస్తుంది. నా పేషెంట్, వన్ ఆఫ్ మై క్లయింట్, తను ఒక 4 సిట్టింగ్స్ తీసుకున్నాక తనకి క్రో ఫిట్ చాలా ఇంప్రూవ్ అయింది. నేను అసలు గమనించలేదు, తనే చెప్పాడు చూపించి, ఇదిగోండి డాక్టర్ ఇవన్నీ పోయాయి నాకు హైడ్రా ఫేషియల్తో. వీళ్ళు మెయింటెనెన్స్ అప్పుడప్పుడు ఇయర్లీ 2 or 3 మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలా సరిపోతుంది. ఇంకంతకంటే అంటే మ్యామ్ హైడ్రా ఫేషియల్ ఇప్పుడు బ్యూటీ పార్లర్స్లో కూడా చేస్తూ ఉన్నారు. సో అక్కడ తీసుకోవాలంటారా, లేదంటే ఇలా స్కిన్ క్లినిక్స్లో తీసుకోవాలంటారా? ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను స్కిన్ క్లినిక్స్ అనే చెప్తాను. ఎందుకు అంటే ట్రైన్డ్గా ఉంటారు, ట్రైన్డ్ ఉంటుంది. రెండోది ద సీరమ్స్, మేము ఏ సీరమ్స్ వాడుతున్నాము, ఏం స్క్రబ్ వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ అండర్ అవర్ అంటే మా గైడెన్స్లో చేస్తారు. సో వీళ్ళకి ఏ స్టెప్స్ అవాయిడ్ చేయాలి, ఏ స్టెప్స్ ఎక్కువ చేయాలి అనేది కూడా మేము గైడెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు బయట వాటిల్లో ఏంటంటే ఒకటే సిస్టమ్ ఫాలో అవుతుంది, అందరికీ ఒకటే. ఇక్కడ వచ్చేసరికి అకార్డింగ్ టు ద పేషెంట్ నీడ్స్ మేము చేంజ్ చేస్తాం అనమాట, వాళ్ళ స్కిన్కి తగ్గట్టుగా, వాళ్ళ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా. సో సీరమ్స్ వైజ్ చూసుకుంటే కూడా మేము మంచి సీరమ్స్ అంటే బెటర్ క్వాలిటీ ఉన్నవి, మంచి రిజల్ట్ ఇచ్చే సీరమ్స్ చూస్ చేసుకుంటాం. సో డిఫరెంట్ సీరమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, మీకు తెలిసిందేమండి. సో అట్లా ఉంటుంది. ఓకే మ్యామ్, హైడ్రా ఫేషియల్ చేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? చాలా తక్కువ హైడ్రా ఫేషియల్. కొంతమందికి లోపల అంటే స్కిన్ లోపల ఏమైనా కొమడోన్స్ ఉంటే ఒక్కొక్కసారి కొంతమందికి యాక్నీ వచ్చే ఛాన్స్, బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాంతో మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్లో సక్షన్ చేసి ఆ కొమడోన్స్ తీస్తే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. బాగా సెన్సిటివ్, ఈవెన్ అసలు సెన్సిటివ్ స్కిన్లో కూడా హైడ్రా ఫేషియల్ చేయొచ్చు. బాగా సెన్సిటివ్ ఉంటే కనుక కొంతమందికి టెంపరీగా రెడ్నెస్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే, సరిగా చేయకపోతే పస్ట్యూల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే నేను డాక్టర్ దగ్గర ప్రిఫర్ చేయమని చెప్తుంటాను. ఓకే. అండ్ ఈ హైడ్రా ఫేషియల్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? హైడ్రా ఫేషియల్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మా, డిపెండింగ్ టీనేజర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు టీనేజర్స్లో వాళ్ళకి యాక్నీ ఎక్కువ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో వాళ్ళకి సక్షన్లో సాలిసిలిక్ యాసిడ్ ఒకటి చేసేసి దెన్ వీ విల్ డూ అదర్ ప్రొసీజర్స్, అదర్ స్టెప్స్. సో దిస్ ఈజ్ లైక్ మన బ్యారియర్ ఫంక్షన్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. దాంతోపాటు వాట్ ఎవర్ డెడ్ సెల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అవుతాయి. దెన్ వీఆర్ ఇన్ఫ్యూజింగ్ సీరమ్స్. సో అడ్వాన్స్డ్ క్లీనప్ అని చెప్పొచ్చు అంతే, సింపుల్గా. రైట్ టర్మ్. సో మ్యామ్, యాజ్ ఏ స్కిన్ స్పెషలిస్ట్ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ స్కిన్ కూడా చాలా క్లియర్గా, చాలా హెల్దీగా బాగుంది. అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి ఫాలో అవుతుంటారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ టిప్స్ ఏమైనా చెప్తారా? డాక్టర్ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది? సింపుల్ స్కిన్ కేర్ వీ ఫాలో దట్. సో నైట్ డెఫినెట్గా క్లెన్స్ చేస్తాము, బికాజ్ వాట్ ఎవర్ సన్ స్క్రీన్ వీఆర్ అప్లయింగ్. సో తర్వాత అవన్నీ కూడా పోవాలి. సో డబుల్ క్లెన్స్ చేసుకోవడం బెటర్. నైట్ రెటినాల్ సీరం, తర్వాత కొంచెం పిగ్మెంటేషన్ పోవడానికి 1 సీరం. సో ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తాం. సో మార్నింగ్ వచ్చేసరికి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ. అసలు వితౌట్ సన్ స్క్రీన్ బయట అడుగు పెట్టడం అనే క్వశ్చనే లేదు. సో 2 to 3 times డెఫినెట్గా అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి సో స్కిన్ కేర్ అనేది డెఫినెట్గా వీ ఫాలో రెగ్యులర్గా. దాంతోపాటు ట్రీట్మెంట్స్ లైక్ హైడ్రా ఫేషియల్, స్కిన్ బూస్టర్స్, ఇవన్నీ. ఓకే. సో దిస్ ఆల్ మేక్స్ యువర్ స్కిన్ సో హెల్దీ అండ్ బ్యూటిఫుల్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ సీక్రెట్స్ కూడా చెప్పేశారు మాకు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, అందరికీ కూడా వాళ్ళ స్కిన్ హెల్దీగా ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలి, చక్కగా చూడగానే ఒక గ్లాసీ స్కిన్ అనేది ఉండాలి, కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ కొరియన్ గ్లాసీ స్కిన్ రావాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? హైడ్రా ఫేషియల్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే దాని తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. సో ఎక్కువగా అంటే డే రొటీన్లో మనం డే కేర్ తీసుకుంటూ ఉంటాం స్కిన్ కేర్. సో నైట్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. సో మార్నింగ్ అండ్ అలాగే నైట్ పర్ఫెక్ట్ స్కిన్ కేర్ ఫాలో అయినట్టయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన స్కిన్ చాలా ఇయర్స్ పాటు యంగ్గా, హెల్దీగా అండ్ అందరూ కోరుకున్నట్టుగా కొరియన్ గ్లాసీ స్కిన్ కూడా సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఈ టిప్స్ అని కూడా మనం ఫాలో అవుదాం, మనం కూడా చాలా హెల్దీగా అండ్ యంగ్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.